అనామిక ఆరుబయట వంటలు. శారద అలిగి తన అన్నయ్య రామ్మోహన్, వదిన సుశీలల ఇంట్లోని బెడ్రూంలో కూర్చుంది. రామ్మోహన్, సుశీల ఇద్దరూ తన దగ్గరికొచ్చారు. ఏమ్మా శారదా, నువ్వు బావగారు ఇంకా చిన్నపిల్లలనుకుంటున్నారా? ఇలా ఎందుకమ్మా చీటికి మాటికి గొడవ పడుతున్నారు? కొడుకు, కాళ్ళు, మనవడు, మనవరాళ్ళు ఇలా అందరూ ఉన్నారు. ఆయన ఇంకా గొడవ పడుతున్నారు. నా తప్పేం లేదన్నయ్య, మీ బావగారే నాతో చీటికి మాటికి గొడవ పడుతుంటారు. నన్ను ఏదో ఒక మాట అంటా ఉంటారు. నేను చెప్పింది వినిపించుకోరు. ఎప్పుడు చూడు తన మాట నెగ్గించుకోవాలని సోత్తా ఉంటాడు. అది నాకు నచ్చదని చెబితే ఆయనకు నచ్చదు. నాతో గొడవకు దిగుతాడు. సరేలే చెల్లి, నేను బావతో మాట్లాడతాను. నువ్వైతే ఇప్పుడు ఇంటికెళ్ళు. ఇంటి దగ్గర రమేష్, అనామిక పిల్లలు టెన్షన్ పడతా ఉంటారు అని చెబుతూ ఉండగానే కోడలు అనామిక ఇంటి దగ్గరికి వచ్చింది. కాలింగ్ బెల్ నొక్కింది. వెళ్ళి తలుపు తీయొద్దునా, మా కాళ్ళు వచ్చినట్టుంది. సుశీల వచ్చి తలుపు తీసింది. కోడలు అనామిక ఎదురుగా కనిపించింది. రా అనామిక, మీ అత్తయ్య లోపలే ఉన్నారు. అనామిక లోపలికొచ్చింది. హాల్లో కూర్చున్న రామ్మోహన్ని పలకరించింది. బావున్నాను అనామిక, ఎల్లు, మీ అత్తయ్య ఆ బెడ్రూంలో ఉంది, వెళ్ళమ్మా. అనామిక బెడ్రూంలోకి వచ్చింది. బెడ్ మీద కూర్చున్న శారదని చూసింది. పదండి అత్తయ్య, ఇంటికెళ్దాం. నేను రానుకోళ్ళ, మీ మామయ్య వచ్చి సారీ చెప్తేనే నేను ఇంటికి వస్తాను. అది కాదత్తయ్యా అంటూ అనామిక ఎంతగానో బ్రతిమిలాడింది. ఓ గంట గడిచింది. శారద మాత్రం ఇంటికి రానని చెప్పటంతో ఇక చేసేదేమీ లేక అనామిక వెళ్ళిపోయింది. ప్రసాద్ తనకి బాగా తెలిసిన రైతు గోపాలం ఇంట్లో బిర్యానీ తింటుంటే అక్కడికి రమేష్ వచ్చాడు. ఏంటి నాన్న ఇది? బిర్యానీరా, గోపాలమే నా కోసం తెప్పించాడు, తింటున్నాను, నువ్వు తిను. నాకొద్దు నాన్న. అమ్మలిగి మామయ్య రామ్మోహన్ ఇంటికెళ్ళింది, మీరిలా గోపాలం ఇంటికి వచ్చారు. ఇద్దరూ మాట అనుకుని గొడవపడి ఇలా విడిపోతారు. మిమ్మల్ని ఎంతకాలం ఇలా బ్రతిమిలాడుతూ ఉండాలి నాన్నా? ఇంటికి పదన్నాన్నా. నేనిప్పుడు బిర్యానీ తింటున్నాను, మీ అమ్మొచ్చి సారీ చెప్తేనే నేను వస్తాను. రమేష్ కూడా తన తండ్రిని ఎంతగానో బ్రతిమిలాడాడు. కాని ప్రసాద్ మనసు మారలేదు. చేసేదేమీ లేక అయిష్టంగా వెళ్ళిపోయాడు. ఒక అరగంట తరువాత పెరట్లో అనామిక, రమేష్లు దిగులుగా కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు పెంచుకుంటున్న మాటలొచ్చే చిలుకొచ్చి వాలింది. ఏమిటి ఆలు మగలు ముఖాలు మార్చుకుని కూర్చున్నారు? మళ్ళీ గొడవ పడ్డారా? మేం కాదు చిలుక, అత్తయ్య మామయ్యలు గొడవ పడ్డారు. అత్తయ్య ఉత్తరం దిక్కుకు వెళ్ళింది అని చెబుతూ ఉండగా చిలుక మధ్యలో కల్పించుకొని, మీ మావయ్య ప్రసాదు తూర్పు దిక్కుకు వెళ్ళాడు కదా? వారేవా చిలుక, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నీకు జ్యోతిష్యం వచ్చా? భార్యాభర్తలు గొడవ పడినప్పుడు భార్య ఒకవైపుకు వెళితే భర్త మరొక వైపుకు వెళతాడు. అది చాలా సహజం. ఈ మాత్రం చెప్పడానికి జ్యోతిష్యం రావాలా అను? అనునా? ఏమనాలి చిలక? ఇంత దిగులుగా కూర్చున్నప్పుడు కూడా నీకు కుళ్ళు జోకులు వెయ్యాలనిపిస్తుందంటే నువ్వు మీ అమ్మా నాన్నల గురించి బాగా ఆలోచిస్తున్నట్టే రామ్. ఎంత ఆలోచన చేసినా అమ్మా నాన్నలు తిరిగి మాట్లాడుకునేలా ఎలా చెయ్యాలో ఒక్క ఐడియా కూడా రావటం లే చిలక. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ముందుగా మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పండి. నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాను, ఎంతో బ్రతిమలాడి చూశాను. మామయ్య వచ్చి సారీ చెప్తేనే నేను వస్తానని అత్తయ్య తేల్చి చెప్పేశారు. నాన్న కూడా అదే మాట అన్నారు, అమ్మ వచ్చి సారీ చెప్తేనే తాను వస్తానని. ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఇలా దిగులుగా కూర్చున్నారు కదా? అవును చిలుక. ఇప్పుడు నేనొక బ్రహ్మాండమైన ఐడియా చెబుతాను. అలా చెయ్యండి, ఇద్దరు ఇంటికొస్తారు, గొడవ పడతారు, కలిసిపోతారు అని అనామిక, రమేష్లు చెయ్యాల్సింది చెప్పింది ఆ చిలుక. ఇద్దరూ సంతోషపడ్డారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శారద దగ్గరికి అనామిక వెళ్లి చిలుక చెప్పినట్టుగా చెప్పింది. రమేష్ వెళ్లి ప్రసాద్తో చిలుక చెప్పింది చెప్పాడు. అంతే, కోపంగా అటు నుంచి శారద, ఇటు నుంచి ప్రసాద్ ఇద్దరూ ఇంటికొచ్చారు. నేను చెప్పినట్టు మొక్కజొన్న వేద్దాం. లేదు, నేను చెప్పినట్టు పత్తేయాల్సిందే. మొక్కజొన్నకి ఏ కాలమైనా సరే మంచి గిట్టుబాటు ధర ఉంటుంది శారదా, నా మాటిను. నేను కూడా అదే చెబుతున్నా, పత్తికి కూడా మంచి గిట్టుబాటు ధరే ఉంటది. ఇద్దరూ అలా గొడవ పడుతూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అది చూసిన అనామిక, రమేష్లు సంతోషపడ్డారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున ఉదయం కావటంతో ఆదివారం హరీషు, భవ్యలు బయట ఆడుకుంటూ ఉంటారు. శారద డబ్బులు పట్టుకుని ఇంటికొచ్చింది. అందరినీ పిలిచింది. ప్రసాదు, రమేష్, అనామిక బయటకొచ్చారు. కాళ్ళ చిట్టి డబ్బులొచ్చాయి,
ఇక పెట్టుబడికి సరిపోయిన తర్వాత కొంత డబ్బు మిగులుద్ది. అది పిల్లల కోసం దాచి పెడదాం. కోళ్ళ బిర్యానీ చెయ్యమ్మా, అందరం కడుపు నిండా తిందాం. తాతయ్య, బిర్యానీని ఎప్పుడు ఇంట్లోనే తిందామా, బయట తిందాము? అవును తాతయ్య, బయట తిందాం. బయటంటే ఏదైనా హోటల్కి వెళ్దామా? హోటల్కి కాదు నాన్న, అలా సరదాగా అందరం కలిసి పిక్నిక్కి వెళ్దాము. వావ్ అన్నయ్య, భలే చెప్పావు. చాలా రోజుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఎక్కడికి తీసుకెళ్ళమని అడిగినా డబ్బులు లేవని చెప్పేవాళ్ళు. ఇప్పుడు డబ్బులున్నాయి కదా, అందరం కలిసి సరదాగా పిక్నిక్కి వెళ్దాం. అదిగా తల్లి, ఈ డబ్బులు మీకోసమే దాచిపెట్టాలని అనుకుంటున్నాం. ప్లీజ్ నానమ్మ, పిక్నిక్కి వెళ్దాం. వెళ్దాం నానమ్మ. అని పిల్లలు చాలాసేపు బ్రతిమిలాడుతూ ఉంటారు. ఒప్పుకోండి అత్తయ్య, అందరం కలిసి సరదాగా అలా వెళ్ళొద్దాం. ఏమంటారండి? ఇంటి పెత్తనం నీది, నన్నడిగితే నేనేం చెప్తాను శారదా? అన్ని విధాలా నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. మీ అభిప్రాయం ఏమిటి? వెళ్దామా వద్దా? పిల్లలంతలా అడుగుతున్నారు. అదిగాక నాకు బయటికెళ్ళాలనిపిస్తుంది శారదా. సరదాగా అందరం కలిసి వెళ్దాంలే. సరే వెళ్దాం. డబ్బు సమస్య ఎప్పుడు ఉండేదే కదా. ఏమండి, మీరు మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి నెక్స్ట్ సండే పిక్నిక్ వెళ్తున్నామని చెప్పండి. సర్లే శారదా. అలా అందరూ సంతోషపడతారు. ఓ వారం రోజులు గడిచాయి. ఆ రోజు సండే. శారద కుటుంబంతో పాటు రామ్మోహను, సుశీల అందరూ కలిసి పిక్నిక్ వచ్చారు. పచ్చని చెట్ల మధ్య, చల్లని వాతావరణంలో, పారుతున్న సెలయేటి ఒడ్డున అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు కట్ చేస్తున్నారు, చికెన్ కట్ చేస్తున్నారు. అనామిక వంటలు చేయటం మొదలుపెట్టింది. వదినా, నా కోడలని చెప్పడం కాదు కానీ అనామిక వంటలు భలే చేసుదులే. అయ్యో వదినా, అనామిక వంటల గురించి నాకే చెప్తున్నావా? నేను ఎన్నిసార్లు అనామికాని ఇంటికి తీసుకెళ్ళి నచ్చిన వంటలు చేయించుకోలేదు చెప్పు. అవును కదా, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అవును కోళ్ళ, కారం ఎక్కువ కాదు, ఉప్పు తక్కువ కాదు, అన్నీ సరిపోయేటట్టుగా వేస్తావు. అది ఎట్టా సాధ్యం? అది వంటలు చేసే వాళ్ళకే తెలుస్తుంది అత్తయ్య. అలా అందరూ మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేస్తారు. తినాలి అనుకుంటూ ఉండగానే వర్షం మొదలైంది. పిక్నిక్కి వచ్చిన వాళ్ళందరూ షాక్ అవుతారు. చేసిన వంటల మీద ఏమీ పడకుండా తెచ్చుకున్న కవర్స్ కప్పుతారు. అందరూ కలిసి ఒక చెట్టు కింద ఉంటారు. వర్షం పడుతూ ఉంటుంది. అనామిక ఆ వర్షంలో తడుస్తూ, పిల్లలు, అత్తయ్య, మావయ్య, ఏమండి, అందరు రండి. అప్పుడప్పుడు వర్షంలో తడవాలి, అన్నిటికీ మంచిది. వచ్చి తడవండి. ఎప్పుడు చూడండి ఇలా వర్షం పడగానే అలా గొడుగులు పెట్టేసుకుంటారు. తడవకుండా ఉండాలని తగిన చర్యలు తీసుకుంటారు. రండి రండి, అందరం కలిసి వర్షాన్ని ఎంజాయ్ చేద్దాం అని పిలుస్తుంది. హరీషు, భవ్యలు అనామికతో వర్షంలో తడవాలని పరుగున తన దగ్గరికి వచ్చారు. పిల్లలు, అనామిక అందరూ వర్షంలో తడుస్తూ అల్లరి చేస్తూ ఉంటారు. శారదకి కూడా ఆ వర్షంలో ఆడాలనిపించింది. పద వదినా, మనం కూడా కాసేపు పిల్లలు అవుదాము. సుశీలను తీసుకుని శారద అనామిక దగ్గరికి వచ్చింది. అలా అందరూ కలిసి వర్షంలో అల్లరిగా ఆడుతూ ఉంటారు. ఓ 15 నిమిషాల తర్వాత వర్షం వెలిసింది. నెమ్మదిగా ఎండ రావటం మొదలైంది. తినడానికి అందరూ కూర్చోండి, వడ్డిస్తాను. కాసేపు ఆగుకోళ్ళ, ఎట్టాగో ఎండ వస్తుందిగా, బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత తిందాం. ఎంతలో అడుగు మొత్తం తిరిగి చూద్దాము, పదండి. నేను, రామ్మోహన్ బావగారు ఇక్కడ ఫుడ్కి కాపలా ఉంటాం కానీ మీరెళ్ళి రండి అని ప్రసాదు, రామ్మోహను భోజనాల దగ్గర నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. శారద, అనామిక, సుశీల, పిల్లలు అందరూ కలిసి అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. అలా బట్టలారిన తర్వాత అందరూ కూర్చొని అరిటాకుల్లో అన్ని రకాల ఫుడ్డు పెట్టుకొని కడుపు నిండుగా తింటారు. అనామిక అందరికీ వడ్డిస్తుంది. తీసుకొచ్చిన కూల్ డ్రింక్స్ని కూడా అందరికీ ఇస్తుంది. అలా అందరూ కలిసి సాయంత్రం వరకు పిక్నిక్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి ఇంటికొచ్చారు. ఆ రోజు రాత్రి శారద కుటుంబం అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజున శారద కుటుంబం పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. బరంపురం అనే గ్రామంలో శారదా, ప్రసాద్ దంపతులు ఉంటున్నారు. వాళ్ళు కటిక పేదవారు. 2 పూటలా తినటానికి కూడా కష్టంగా ఉండేది. వాళ్ళ కొడుకు రమేష్, అతనికి 25 ఏళ్ళు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. వాడి దరిద్రానికి వాడు ఏ పని చేసినా అది సరిగ్గా జరిగేది కాదు. దాంతో వాడు చేసిన తప్పులకి జీతం నెలకి 500 రూపాయలు మాత్రమే చేతికొచ్చేది. శారదా, ప్రసాదులు రమేష్ గురించే దిగులు పడేవారు. పాపం రమేష్ చాలా మంచివాడే. వాడి దరిద్రానికి వాడు ఏ పని చేసినా అది రివర్స్ అవుతూ ఉండేది. వాడు ఏ పనైనా జాగ్రత్తగా చేద్దామనుకుంటే అది కాస్త ఢమాలయ్యేది.
అదీ కాకుండా వేరే వాళ్ళు చేసిన తప్పులు కూడా వీడి నెత్తినబడేవి. ఒకరోజు రమేష్ ఏడుస్తూ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాకు తెలిసి నేనెవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. కానీ ఆ దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేను ఏ పని చేసినా అది నాకు ఎదురొస్తుంది. అంతేకాదు, వేరే వాళ్ళు చేసిన తప్పులు కూడా నా మీదే రుద్దుతున్నారు. నేనే పాపం చేశానని ఆ దేవుడు ఇలాంటి జన్మనిచ్చాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక ముందు కూడా ఇలాగే జరిగితే నేను ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటానమ్మా. ఆ మాటలకి శారద ఎంతో బాధపడుతూ రమేష్తో ఇలా అంటుంది. నువ్వేం దిగులు పడబాక్ బాబు, దేవుడున్నాడు, ఆయనే నిన్ను చూసుకుంటాడు. ఏదో ఒక రోజు నీ సమస్యలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఆ భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? ఆ పరమేశ్వరుడు ఏదో ఒక రోజు నీకు తప్పకుండా మంచి చేస్తాడు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరైనా సాధువుల దగ్గరికి వెళ్ళి నీ సమస్యకి పరిష్కారం తెలుసుకుంటా. నాకు నమ్మకం ఉందిలే, నీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. ఆమె చెప్పిన మాటలు విని రమేష్ కొంచెంగా కుదుటపడ్డాడు. ఆ రాత్రి కంటి నిండా నిద్రపోయాడు. ఆ తరువాతి రోజు శారద చాలామంది సాధువుల్ని కలిసింది. కానీ వారెవ్వరూ ఆమెకు సరైన పరిష్కారం చెప్పలేదు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కళ్ళెదుట కొడుకు అలా నిరాశగా ఉండటం ఆమె చూడలేకపోతుంది. ఏం చెయ్యాలో తెలియక తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఒకరోజు రాత్రి శారద నిద్రపోతూ ఉండగా మధ్యరాత్రిలో ఆమెకు కలలో ఒక సాధువు కనిపించాడు. ఆ కలలో సాధువు శారదతో ఇలా అంటారు. అమ్మా శారద, నువ్వు నీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ కొడుకు గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతున్నావు. నీ సమస్యలకి పరిష్కారం నా దగ్గరుంది. నువ్వు ఇప్పటి వరకు ఏ బాబాలనైతే కలిశావో వాళ్ళు పేరుకి బాబాలు. వారి వల్ల ఉపయోగం లేదు. నువ్వు శ్రవణ నక్షత్రంలో జన్మించావు. నీకొచ్చే కోడలు కూడా శ్రవణ నక్షత్రంలో జన్మించినదై ఉండాలి. నువ్వు నీ కొడుకు వివాహాన్ని శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయితో జరిపిస్తే నీ సమస్యలన్నీ నీ నుంచి తీరమవుతాయి. నీ సమస్యలకు సమాధానం వేరే ఎవరితోనో కాదు, ఆ పూర్ణ చంద్రుడి వల్లే లభిస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మన ప్రయత్నం కూడా చెయ్యాలి. రేపటి నుండి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి కోసం వెతుకుతూ ఆ అమ్మాయిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలనే పనిలో ఉండు. ఆ తరువాత నీకంతా మంచి జరుగుతుంది. తదాస్తు తల్లి. సాధువు చెప్పిన మాటలకి శారద ఉలిక్కిపడి నిద్రలేచి చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడామనుకుంది, తన కలలో కనిపించింది సాక్షాత్తు ఆ భగవంతుడేనని. కలలో ఆ బాబా చెప్పినట్టు ఆ తర్వాత నుంచి శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కోసం వెతకాలని నిర్ణయించుకుంది. అలాంటి అమ్మాయి కోసం ఊరంతా వెతకటం మొదలుపెట్టింది. చాలామంది తన పేదరికం చూసి హేళన చేసేవారు. మరోవైపు తను చూసిన ఆడపిల్లలు శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కాకపోవటంతో శారద వద్దనుకుంటూ ఉండేది. శారదకేమో ఏం చెయ్యాలో తోచటం లేదు. ఒకరోజు శారద ఇంటి ముందు వసారాలో ఆలోచిస్తూ కూర్చుని ఉండగా అటువైపు కూరగాయలమ్మే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె అందాన్ని చూసి శారద మంత్రముగ్ధురాలైపోయింది. వెంటనే శారద ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. చూడమ్మా, నీ పేరేంటి? ఆ అమ్మాయి తన పేరు అనామిక అని చెప్పింది. అనామిక శారదతో, అమ్మా, మీ కూరగాయలు ఏమన్నా కావాలా? ముందు ఇది చెప్పు, నీకు పెళ్ళయిందా? శారద మాటలకి అనామిక ఒక్కసారిగా కంగారు పడుతుంది. శారదతో నవ్వుతూ ఇలా అంటుంది. నేను కూరగాయలు అమ్మటానికి వచ్చాను, పెళ్లి చూపులు కదమ్మా. అయినా నాలాంటి పేదింటమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పమ్మా? ఎందుకు చేసుకోరు? చూడ్డానికి ఇంత అందంగా ఉంటేని నా మనసుకి ఎందుకో అనిపిస్తుంది. నీది శ్రావణ నక్షత్రం అని. ఒకసారి నీ నక్షత్రం ఏంటో నాకు చెప్పు తల్లి, నా కొడుకుతో నీకు పెళ్లి జరిపిస్తాను. అందుకు అనామిక నవ్వుతూ ఇలా అంటుంది. మీరు జ్యోతిష్యులా ఉన్నారే, నది శ్రవణ నక్షత్రమే. ఇది మీకెలా తెలుసు? అయినా మీ అబ్బాయిని చూడకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పండి. నీది శ్రావణ నక్షత్రం అయితే నాకు అంతే చాలు. మా అబ్బాయి చాలా బాగుంటాడమ్మా, నువ్వు కూడా అడిగి నచ్చుతావు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అటువైపుగా వచ్చాడు. అక్కడ అనామికాని చూసి రమేష్ ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. అనామికాకి కూడా రమేష్ బాగా నచ్చాడు. కొన్ని రోజులకే వాళ్ళిద్దరికీ పెళ్లి ఘనంగా గుళ్ళో జరుగుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలోకంలో మునిగిపోతారు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఆ రోజు నిండు పున్నమి. ఆ రాత్రి శారద అనామికలు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి కావటంతో వారిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు.
ఆ సమయంలో వాళ్ళకి తమ జుట్టు బంగారంగా మారటం తెలియదు. శారదకు తెల్లవారుజామునే నిద్ర లేవటం అలవాటు. సూర్యుడు ఉదయిస్తున్నాడనగా శారద జుట్టు తిరిగి మామూలుగా మారిపోతుంది. పొద్దున్నే ఆమె అద్దం ముందు నిలబడి తలదువ్వుకొని బయట వసారాలో కూర్చొని కలలో బాబా చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటుంది. బాబా చెప్పినట్టుగానే శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయితోనే కొడుకు పెళ్లి చేశా, కాని తమ జీవితాల్లో ఎట్టాంటి మార్పు రాలేదు. ఇంతకీ బాబా చెప్పింది నిజమా కాదా అని డైలమాలో పడింది. బాబా చెప్పిన విషయాన్ని శారద అనామికతో చెప్పింది. అది విని అనామిక బకపకా నవ్వి అత్తగారు శారదతో, అత్తయ్య, మీరింకా ఏ కాలంలో ఉన్నారు? ఈ రోజుల్లో బాబాల మాటలు ఎవరు నమ్ముతున్నారు? మీకెవరు చెప్పారు కలలో వచ్చి చెప్తే అది నిజమవుతుందని? మన జాతకంలో ఏదుంటే అదే జరుగుతుంది. మనం కలిసి కష్టపడి పనిచేద్దాం, ఏదో ఒకరోజు మన జాతకం మారుతుంది. నేనైతే ఇలాంటివి అసలు నమ్మను. అమ్మా, అది అబద్ధమైతే నిన్ను చూడగానే నీది శ్రవణ నక్షత్రమని నాకెలా తెలుస్తుందమ్మా? నిన్ను చూడగానే నీది శ్రవణ నక్షత్రమని అనిపించింది. మరి ఇది నిజమైతే కల్లో బాబా చెప్పింది ఎందుకు నిజం కాదు? ఏమంటావమ్మా? నేను చెప్పేది నమ్ము. మనం ఈ పున్నమి రోజు రాత్రి పడుకోవద్దు, రాత్రి అంతా జాగారం ఉందాం. మన జాతకం ఏమైనా మారుద్దేమో చూద్దాం. శారద మాటలకి అనామిక కూడా ఆలోచనలో పడింది. ఆమె మాటలపై నమ్మకం కుదిరింది. అలాగే అత్తయ్య, ఈ పున్నమికి రాత్రి మనం జాగారం ఉందాం. బాబా మీ కల్లో చెప్పింది నిజమైతే మన జాతకాలు మార్చొచ్చేమో చూద్దాం. ఒకవేళ గనక అది అబద్ధం అయితే మనం మన కష్టాన్ని నమ్ముకొని జీవితాల్ని గడిపేద్దాం. ఈ విషయం వీళ్ళిద్దరికీ తప్ప ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఇద్దరూ వచ్చే పున్నమి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పున్నమి రానే వచ్చింది. ఆ రాత్రి అత్తాకోడలిద్దరూ నిద్రపోకుండా జాగారం ఉన్నారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు వర్షం మొదలైంది. ఉదయం 5 గంటల వరకు ఆ వర్షం పడుతూనే ఉంది. అయితే వాళ్ళిద్దరూ అనుకున్నట్టు ఆ రాత్రి ఎలాంటి అద్భుతమూ జరగలేదు. శారదకి మాత్రం నమ్మకమూ చావలేదు. అనామిక మాత్రం ఇంకేమీ నమ్మదలుచుకోలేదు. అప్పుడు అనామిక శారదతో ఇలా అంటుంది, అత్తయ్య, ఇకపై జాతకాలు గీతకాలు అంటూ నాకేం చెప్పకండి. ఒకసారి మీ మాటలు నమ్మాను, ఇకపై అలాంటి అవకాశం మీకు ఇవ్వను. అవకాశం ఎక్కడొచ్చింది? రాత్రంతా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని వాన పడ్డంతో మనకు చంద్రుడు కనిపించలేదుగా. నాకు ఇంకొక అవకాశం ఇయ్యమ్మా. ఈసారి పున్నమి రోజున ఏ అద్భుతం జరగకపోతే ఇక జీవితంలో నీ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడను. అత్తగారు శారదకు ఇంకో అవకాశం ఇద్దామని అనామిక పున్నమి రాత్రి కోసం ఎదురు చూడసాగింది. పున్నమి రానే వచ్చింది. ఆ రోజు కూడా రాత్రి అత్తాకోడలిద్దరూ జాగారం ఉన్నారు. ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు కాంతివంతంగా కనిపిస్తున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి అత్తాకోడళ్ల జుట్టు బంగారంగా మారిపోతుంది. అనామిక తనని తాను అద్దంలో చూసుకుంటుంది. బంగారంలా మారిన జుట్టును చూసి ఎంతగానో ఆశ్చర్యపోతుంది. అత్తాకోడళ్ళు వెంటనే తమ బంగారు జుట్టుని కత్తిరించి నగల షాప్లో అమ్మేస్తారు. అలా కొంతకాలం తర్వాత అత్తాకోడళ్ళు వాళ్లకున్న చిన్న ఇంటి స్థలంలోనే ఒక పెద్ద బంగళా కట్టేస్తారు. చూస్తూ ఉండగానే వాళ్ళు కోటీశ్వరులైపోయారు. అంత డబ్బున్నా వాళ్ళు గతాన్ని మాత్రం మర్చిపోలేదు. వాళ్ల సంపదలో సగం పేదలకే ఇచ్చేశారు. 1 సంవత్సరం తర్వాత అనామిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబం అంతా సంతోషంగా జీవించసాగారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.